టెంట్ హౌస్ పార్టీ కాక ఏంటిది? టెంట్ హౌస్ పార్టీ అని ఊరికే అన్నారా? సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారు. మరి సంక్షేమ పథకాలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు? 50 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు? దీని మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదా? మాట్లాడితే తొక్కదీస్తా నారదీస్తా అంటే నువ్వైతే అనొచ్చు, కుతికలు పట్టుకుంటా అంటే చూస్తూ ఉంటాడా? మేము చూస్తూ ఉంటామా? మరి అంటే నువ్వైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం తీసుకోలేవు. నువ్వెన్ని మాట్లాడినావు? ద్వారపూడి చంద్రశేఖర్ ని ఏ రకంగా హింసించారు? ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? చెప్పండి, ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? కాపు కులస్తులైనటువంటి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఏ రకంగా తిట్టారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో కాదు, అధికారంలోకి రాకముందు మీరు అవన్నీ మర్చిపోయారా? చెప్పండి. అంబటి రాంబాబు గారిని ఏ రకంగా తిట్టారు? ముదర ముక్క వేసుకొని వస్తాడు మీడియా ముందుకు అని తిట్టలేదా? ఆ రోజు అందచందాల మీద మీకెందుకు అంత అసూయ? డైమండ్ రాణి అని మహిళా మంత్రిని పట్టుకొని తిట్టలేదా మీరు? ఎవరికి శుద్ధ నీతులు చెప్తున్నావు? మా రాయపాటి అరుణ ఎవరికి చెప్తున్నావు? పరిపాలన చేత కాదన్నప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలి చెప్పండి. నీకు పరిపాలన చేత కాదు, నీకు బూత్ లెవెల్లో కార్యకర్తల్ని మెయింటైన్ చేయడం చేత కాదు, నీకేమొచ్చు? నీకు పచ్చి అవకాశవాద రాజకీయం. నువ్వు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని చంద్రబాబు నాయుడు సంఖలో పెట్టి 15 ఏళ్లు పరిపాలించాలని కలలు కంటున్నావా? నువ్వు 2014కు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పిల్లి శాపాలు పెట్టాడు కదా, ఇది నా శాసనం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు అని. ఏమైంది? 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారా లేదా? మీరు ముగ్గురు కలిస్తే బీజేపీ, ఈవీఎంలు, టీడీపీ, జనసేన మీరందరూ కలిస్తే ఇప్పుడు విజయం వచ్చింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఆయన ఒక్కడే 40% ఓట్లు ఉన్నాయి ఈరోజు. ప్రజలు ఎందుకట్లా నీరాజనాలు పరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి. మీరు చేయొచ్చుగా, మీరు చేసి మాట్లాడచ్చు కదా. ఓకే, మీరు ఏది చెప్పారు? సూపర్ 6 ఏది చేశారో అది చెప్పి మాట్లాడచ్చు కదా. ఓకే 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 సుజాత గారు, రైతుల్ని ఉగ్రవాదుల్ని తరిమినట్టు తరుముతున్నారు. ఓకే సుజాత గారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పేంటి? పంట పండించడమా వాళ్ళ తప్పు? ఓకే సుజాత గారు, 5 సంవత్సరాల్లో ఒక్క రైతు బయటకు వచ్చాడా? ఒక్క రైతు బయటకు వచ్చి ఏ టమాటా గాని ఏ మామిడికాయ గాని రోడ్డు మీద పోల్చాడా? దాని గురించి మాట్లాడండి. ఓకే ఓకే రైతుల గురించి మీరు మాట్లాడాలి. సుజాత గారు ఒక్క నుంచి ఏంటి అరుణ గారు ఆవిడ అంతలాగా ఫైర్ అయ్యి మాట్లాడుతుంటే మీరేం నవ్వుతున్నారు సింపుల్ గాని? రైతుల గురించి మాట్లాడుతుంటే వంశీ ఒక్క నిమిషం ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లలో తిరగాలి, నా షూటింగ్ నేను చేసుకోవాలి. ఈయన ఎంత పెద్ద ఉత్తరిచ్చినట్లు ప్రజలకి చెప్పిన ఒక్క మాట చేసింది లేదు. ఓకే ఒక్క నిమిషం. కాబట్టి ప్రజలను వెర్రోళ్ళు చేసి ఈ రోజు రాయపాటి అరుణ కూడా నవ్వుతోంది. నీకు పరిపాలనలో సమర్థత లేనప్పుడు నవ్వు రాకేమొస్తుంది? కానీ ఓట్లు మాత్రం కావాలి మీకు. ఓకే, ఓట్లు కావాలి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించడానికి. అరుణ రెస్పాండ్ అవ్వాలి మీరు. సార్ బాలా గారిని కూడా మాట్లాడినవ్వండి, ఆయన వెర్షన్ కూడా విన్నాక మాట్లాడదాం. మేడం వెర్షన్ నోట్ చేసి పెట్టుకున్నాను. మెటీరియల్ ఏమైనా ఉంటే చెప్తుంది. రైట్ బాలా, మెటీరియల్ జనాలకు తెలుసులే మేడం, మీ మెటీరియల్ నా మెటీరియల్ జనాలకు అందరూ తెలుసులేండి. బాలా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విమర్శలకే పరిమితం అవుతున్నాయా? ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, అదేం చేస్తున్నాడు, ఇదేం చేస్తున్నాడు, అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, వేరే అంశాలు ఏమీ లేవా? పేరు నాని గారు మళ్ళీ ఈరోజు మరో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. టెంట్ హౌస్లని ఆయన ఎక్కడో దొరకడని, అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్.